ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. పత్రికలో వచ్చిన వార్త 10 రోజుల క్రితం. ఇద్దరు సామాన్య కుటుంబం, చాలా సామాన్య కుటుంబం. అన్నగారు అతని స్నేహితుడు ఎవరో కలిసి ఏదో సెల్ ఫోన్ బాగు చేయించుకుని వచ్చి ఇద్దరు ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఇంట్లో. అతని ఫ్రెండ్, మళ్ళీ ఆ ఫ్రెండ్ కాదు, ఇతను వీళ్ళకి మేనమామ వరస అవుతాడు, ఇంచుమించు దూరపు చుట్టం. వాళ్ళు పడుకున్నారు. తమ్ముడు వచ్చాడు, వాడు ఎక్కడో తిరిగాడు, బూట్లతో సహా వచ్చాడు. ఇంట్లోకి వస్తే పర్వాలా, అలాగే పడుకున్నాడు మంచం మీద బూట్లతో, బయట తిరిగి వచ్చిన బూట్లతో పడుకున్నాడు. 18 ఏళ్ల కుర్రాడు. ఈ అన్నగారు 2-3 సార్లు బూట్లతో పడుకుంటామంటారా, నేను నీకెందుకు ఏదో అన్నాడు వాడు. నాకు నిద్ర వస్తుంది అందుకే బూట్లు ఇప్పేయడం, సాక్షి ఇప్పేయడం, కాళ్ళు కూడా ఇవేం లేవండి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్తే చేసేవాళ్ళు లేరు. అలాగే పడుకున్నాడు. అలాగే దుప్పటి కప్పుకుంటాడు. బూట్లకి దుప్పటి తగులుతుంది. అదే మళ్ళీ ఇటుతీపి మొహం మీద వేసుకుంటాడు. ఏమిటిది వీడు కాకపోతే మీరు రేపైనా వేసుకుంటాడు కదా దుప్పటిని. దుప్పటికి ఇటువైపు అటువైపు ఇన్ని లెక్కలు ఉంటాయా, మనం చూస్తామా? అందుకని అన్నగారు 2 సార్లు చెప్పాడు. వినకపోతే ఈ పక్క ఫ్రెండ్ చెప్పేట. చెప్తుంటే వినవేంటరా, చిన్నదానికి గొడవ పడుతున్నావు, బూట్లు ఇప్పేసి పడుకోవాలని తెలియదు. నువ్వెవడో నాకు చెప్పడానికి అని చుట్టూ చూశాడు. వంటింట్లో కత్తికి ఏర్పడింది, పొడి చేశాడు. చచ్చిపోయాడు వాడు. ఒక రాత్రి పడుకుందుకు వచ్చిన అన్నగారు స్నేహితుడు చచ్చిపోయాడు ఫర్ నో రీజన్. ఇది ఆవేశం. నాకు చెప్తావు నువ్వు అంటే ఎవరు ఎవరికి ఏం చెప్పడానికి వీలేదు. పెడితే పొడి చేస్తారు. పొరపాటున అన్నగారితో ఉన్న స్నేహానికి ఒక పూట వాడిల్లు దూరం కావడం వల్ల ఈ పూట ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళదాం అనుకున్నది వాడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు పైకి. పోనీ ఈ అబ్బాయి సుఖంగా ఉంటాడా? 18 ఏళ్ల కుర్రాడికి యావజ్జీవ కారాగార శిక్షనే పడిపోతుంది కదా, అనుమానం ఏం లేదు. మరణశిక్ష కాకపోయినా అయిపోయింది, మొత్తం జీవితం నాశనం అయింది. పోయినవాడు పోయాడు, వాడు పైకి పోయాడు, వీడు లోపలికి పోయాడుగా, వీడు ఇంక రాడుగా. ఇంకా అక్కడ కూర్చున్నాక ఆ క్షణికావేశంలో ఇంకో క్షణం ఆలోచించవచ్చు కదా. అందుకు తేజకిరణాలు, సూక్తులు మనకు చాలా ఉపయోగపడతాయి. అదే తాలిమి, సహనం. అసహనం వల్ల ఊరిగేదేమీ లేదు అని చెప్తాడు వివేకానందుడు ఒక సూక్తులు. ఏమొస్తుంది అసహనం? ఇవాళ చాలామందిలో, యువతరం కాదండి, 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా ఏమిటో అసహనం, ఇరిటేషన్. ప్రతిదాన్ని అయిపోవాలి. ఎందుకు అవ్వదు? ఏమిటి అహంకారం? అవ్వదు, కొన్ని అవ్వవు, అంతే.